నమశంకరాయ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో 15వ తారీఖు ఫిబ్రవరి ఆదివారం కలిసి వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి రోజండి. ఇటువంటి రోజు మళ్ళీ మనకు రాదు. ఎందుకంటే అందరూ సేదతీరి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే అతి గొప్పదైనటువంటి రోజు. ఈ రోజున అందరూ పరమేశ్వరుని భక్తి ప్రపత్తులతో అభిషేకం చేసి అర్చించి స్వామివారి కృపకి పాత్రులు కాగలరని నా మనవి. ఇంతకుముందు వీడియోలలో సాయంకాల ప్రదోషకాలం సమయం నుంచి తెల్లవారుజామున వరకు ఉండే 4 యామాలలో ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకము చేయాలి, నివేదన, అర్చన ఎలా చేయాలని 3 కాలాల గురించి తెలుసుకుందాం. ఇక ఆఖరుదైనటువంటి 4వ కాలము గురించి తెలియజేసుకుందాం. ఇక ఈ సంబంధించినటువంటి మధ్యాహ్నం అనగా 15వ తారీఖు తెల్లవారితే 16వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుంచి 6:35 తెల్లవారుజామున 6:35 వరకు సంబంధించి అభిషేకము తేనె, శర్కర అంటే నవబోద్గడ్డ, మిశ్రి వాటిని పొడి చేసి అది నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి తేనె మరియు ఈ యొక్క శర్కర పిండి నీటిలో వేసిన నీటితో అభిషేకం చేయాలి. తర్వాత నీలిరంగు పుష్పాలు, తెల్లని పుష్పాలు అంటే శంఖపుష్పి, నల్ల కలువలు, నందివర్ధనము, మల్లెపూలతో ఇలా వీటి పుష్పాలతో అర్చన చేయాలి. మీరు మహానైవేద్యం అంటే ఇంట్లో వండుకోవడానికి సంబంధించి పూజ అయిపోయిన తర్వాత భోజనానికి సంబంధించి వండుకుంటారు కదా, అది మహానైవేద్యంగా ఆ వండిన పదార్థాలని పెట్టాలి. ఇక ఈ సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం సద్యోజాతాయ నమః. ఈ నామాన్ని కనీసం 108 సార్లు అయినా పఠించాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మహాశివరాత్రి సందర్భంగా ప్రదోషకాల సమయంలో విశ్వేశ్వరుని దేవాలయ ప్రాంగణ సమీపంలో రుద్రపారాయణాలు, రుద్రాభిషేకాలు జరిపించడం జరుగుతుంది. 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. అలాగే 17వ తారీఖు రోజున సూర్యగ్రహణము, పంచగ్రహ కూటమి మరియు మాఘ అమావాస్య. మన భారతదేశంలో గ్రహణం కనిపించదు, కానీ ప్రభావం ఉంటుంది. ఆచారాలు, నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని బేస్ చేసుకుని వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోషం ఉన్నది. కావున ఈ గ్రహణ దోష నివారణార్థమై 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి కాశీక్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర, సుదర్శన, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, కాలభైరవ మరియు శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి మధ్యాహ్నం 17వ తారీఖు 1 గంట లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. వీలుంటే 2 కార్యక్రమాల్లో నమోదు చేసుకోండి, లేదా ఒక్క కార్యక్రమంలోనైనా కానీ మీరు నమోదు చేసుకోవచ్చు.